ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఉపయోగించి 2 లేదా 3 చుక్కలు ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఉపయోగిస్తాం. దానిని కలిపిన తర్వాత కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. సో ఆ ద్రావణాన్ని వైన్ రెడ్ అంటే ఆ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ వేసినప్పుడు వైన్ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఆ వైన్ రెడ్ కలర్లోకి ఏర్పడిన తర్వాత ఆ ద్రావణాన్ని మనం కొనికల్ ఫ్లాస్క్లో తీసుకొని ఆ బ్యూరేట్లో తీసుకున్నటువంటి EDTA ద్రావణాన్ని డ్రాప్ బై డ్రాప్గా తీసుకున్నటువంటి కొనికల్ ఫ్లాస్క్లోకి యాడ్ చేస్తుంది. సో యాడ్ చేసిన తర్వాత ఆ వైన్ రెడ్ కలర్ అనేది ఏమవుతుంది, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఏ కలర్లోకి చేంజ్ అవుతుంది, లేత నీలి రంగులోకి అనేది చేంజ్ అవుతుంది, బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో అలా బ్లూ కలర్లోకి చేంజ్ అయిన వెంటనే మనం టైట్రేషన్ అనేది స్టాప్ చేస్తాం. సో అలా ఆపిన తర్వాత మనకి బ్యూరేట్లో ఉన్నటువంటి రీడింగ్ని ఎక్కడి వరకు అయితే EDTAని ఉపయోగించడం, సో ఆ రీడింగ్ని మనం నోట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ EDTAని ఉపయోగించిన తర్వాత ఆ సొల్యూషన్ని యాడ్ చేస్తే ఆ వాల్యూని నోట్ చేసుకుంటాం కదా. సో అలా నోట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మళ్ళీ అంటే EDTAని తీసుకుని ఆ బ్యూరేట్ని 0 వరకు ఫిల్ చేస్తాం. అదేవిధంగా కింద కొనికల్ ఫ్లాస్క్లో 20 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఉపయోగిస్తాం. సో అదేవిధంగా 2 లేదా 3 చుక్కలు ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఉపయోగిస్తాం. 5 ml ఆఫ్ బఫర్ని యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ EDTAతో టైట్రేషన్ చేస్తాం. సో అలా టైట్రేషన్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం ఒక చార్ట్లో ఫిలప్ చేసుకుంటాం. సో ఆ విధంగా వచ్చినటువంటి ప్రయోగాన్ని ఉపయోగించి బ్యూరేట్ విలువను మనం సమానంగా వచ్చే వరకు మనం అంటే కనీసం 2 పక్కన విలువలు సమానంగా వచ్చే వరకు మనం టైట్రేషన్ చేయాలి. సో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఎక్కడైతే సమానంగా విలువలు వచ్చినాయనుకో, సో అక్కడ మనం ఆ టైట్రేషన్ ఆఫ్ చేస్తాం మనం. సో దానిని ఉపయోగించి ఆ పర్టికులర్ వచ్చినటువంటి నమోదుదారు EDTA ద్రావణం యొక్క మొలారిటీని లెక్కిస్తాం అన్నమాట. అదేవిధంగా పార్ట్స్ ఏముంది, ఇవ్వబడినటువంటి 1000 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంని దాని యొక్క మొలారిటీని లెక్కించి జింక్ సల్ఫేట్ భారాన్ని లెక్కించుట, దాంట్లో జింక్ సల్ఫేట్లోని జింక్ అయాన్స్ అనేవి ఎంత ఉన్నాయనేది లెక్కించుట. సో దీన్ని ప్రయోగపూర్వక మనం బ్యూరేట్లోనే EDTA తీసుకున్నాం. సో ఆ EDTAకి మనం ఆ ద్రావణాన్ని గాలి బుడగలు లేనంత వరకు మనం 0 వరకు EDTA ద్రావణాన్ని ఫిలప్ చేస్తాను. సో అలా ఫిలప్ చేసిన తర్వాత దాన్ని బ్యూరేట్ని బాగా ఫిలప్ చేసి బ్యూరేట్ని స్టాండ్కి తగిలిస్తాం. సో ఆ తర్వాత మనం పిపెట్ని బాగా నీటితో శుభ్రపరిచి దాన్ని జింక్ సల్ఫేట్తో నీటి బిందువులు లేకుండా వాష్ చేసి తర్వాత 20 mlని జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిపెట్ ద్వారా సహాయంతో మనం పిపెట్ అవుట్ చేసుకుని కొనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుంటాం. సో ఈ తీసుకున్నటువంటి కొనికల్ ఫ్లాస్క్లో ఆ ద్రావణాన్ని మనం 5 ml బఫర్ని యాడ్ చేస్తాను. అదేవిధంగా 1 లేదా 2 చుక్కలు ఎరియోక్రోమ్ బ్లాక్ టీని ఉపయోగించి ఆ ద్రావణం వైన్ రెడ్ రంగులోకి అనేది మారుతుంది. సో ఇప్పుడు మనం ఇండికేటర్ని యూజ్ చేసినాం. సో ఎందుకు ఇండికేటర్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ EDTA అనేది మనకి కలర్లెస్ అంటే వాటర్ లాగా ఉంటుంది. సో మనం తీసుకున్నటువంటి జింక్ సల్ఫేట్ కూడా వాటర్ లాగా ఉంటుంది. అంటే ఎక్కడ రియాక్షన్ చెందింది అనేది మనకి తెలియదు. సో అలా తెలియడం కోసం మనం ఇండికేటర్ని యూజ్ చేస్తాం. అంటే కలర్ చేంజ్ అనేది జరుగుతుంది. సో అందుకు దాన్ని ఇండికేటర్ అంటారు. అంటే మనం తీసుకున్నటువంటి జింక్ సల్ఫేట్లకు 1 లేదా 2 చుక్కలు ఎరియోక్రోమ్ బ్లాక్ టీ వేసినప్పుడు వైన్ రెడ్ కలర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ వైన్ రెడ్ అనేది మనము EDTA ద్వారా టైట్రేషన్ చేసిన తర్వాత దానికి మనకి బ్లూ కలర్లోకి ఏర్పడుతుంది. సో ఈ బ్లూ కలర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే బ్లూ కలర్లోకి వస్తుందో అక్కడ టైట్రేషన్ ఆపి ఆ వాల్యూని వేసుకుంటాం. సో ఇది కూడా పార్ట్ ఏ మాదిరిగా సేమ్ అంటే 2 పక్కన విలువలు వచ్చే వరకు మనం టైట్రేషన్ చేస్తూ ఉంటాం. సో ఈ పక్క విలువలు వచ్చిన తర్వాత మనం టైట్రేషన్ ఆపి దాన్ని క్యాల్కులేషన్ చేస్తాం. అంటే మనకి ఇచ్చినటువంటి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలో జింక్ ప్లస్ అయాన్స్ ఎంత ఉంది అనేది దాని యొక్క ఘనపరిమాణాన్ని మనం లెక్కిస్తామన్నమాట. అదేవిధంగా సో అలా 1 లేదా 2 చుక్కల ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఇండికేటర్ని యూజ్ చేస్తాం. సో అలా వేసిన తర్వాత కొనికల్ ఫ్లాస్క్ను బ్యూరేట్ కింద ఉంచి దాన్ని బ్యూరేట్ ద్వారా డ్రాప్ బై డ్రాప్గా మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి రియాక్షన్ అనేది చెందుతుంది. సో ఇది EDTA. సో ఇది బ్యూరేటు, ఇది స్టాండ్ ఉంటుంది, ఇక్కడ ఫనాల్ ఉంటుంది, నాజిల్ ఉంటుంది, ఈ నాజిల్ ద్వారా కింద గొట్టం ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఇక్కడ కొనికల్ ఫ్లాస్క్, దీంట్లో మనం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఉపయోగించడం, దీంట్లోకి ఇండికేటర్ కూడా యాడ్ చేసినాం. సో దీంట్లో మనకి బ్యూరేట్లో వచ్చేసి స్కేల్ ఉంటుంది, 50 ml వరకు ఉంటుంది. సో ఇక్కడ 0 వరకు ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని మనం 20 ml EDTAతో డ్రాప్ చేసి మనం డ్రాప్ బై డ్రాప్గా జింక్ సల్ఫేట్ ద్రావణంలోకి యాడ్ చేసే కొద్దీ మనకు కలర్ వైన్ రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్
వైన్ రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడైతే బ్లూ కలర్ చేంజ్ అయిందో ఈ ఈడిటిఏ యొక్క వాల్యూని మనం నోట్ చేసుకుంటాం. సో అలా ఎక్కడి వరకు నోట్ చేసుకుంటాం, మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎక్కడ రెండు పక్కన వాల్యూస్ సమానంగా వచ్చేంత వరకు మనం ఈ టైట్రేషన్ చేస్తాం. సో ఈ టైట్రేషన్ చేసిన తర్వాత దాన్ని మనం నోట్ చేసుకుంటాం. సో నోట్ చేసుకొని దాని యొక్క ఘనపరిమాణాన్ని మనం కనుక్కుంటాం. అదేవిధంగా ఇలా బ్లూ కలర్లోకి మారినంత వరకు మనం అదే టైట్రేషన్ చేస్తాం కదా. సో అక్కడ అంతిమ స్థానం వద్ద గుర్తించినటువంటి బ్యూరెట్ని మనం బ్యూరెట్ రీడింగ్ అనేది మనం నోట్ చేసుకుంటాం. సో ఇలా నోట్ చేసుకొని ఆ విధంగా మనం బ్యూరెట్ రీడింగ్ను రెండు సమానంగా రీడింగ్లు వచ్చే వరకు చేసుకొని దాన్ని మనం క్యాల్కులేషన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫలితం ఏముంది, ఇవ్వబడినటువంటి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని జింక్ భారాన్ని లెక్కించుట. సో ఇలా అడుగుతాడు. సో ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, సో ఇవ్వబడినటువంటి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని మొలారిటీని లెక్కించుట అన్నాడు కదా. సో అంటే మనం తీసుకున్నటువంటి ఖాళీ తూచి సీసాలో ఉన్నటువంటి దాన్ని, అదేవిధంగా జింక్ సల్ఫేట్ భారాన్ని మనం W1 = W2 రాసుకుంటాం. సో అంటే W1 ఏముంది, మనకి జింక్ సల్ఫేట్ భారం ఎంత ఉంది, 30 grams తీసుకున్నాం. అదేవిధంగా ఖాళీ తీసుకున్నటువంటి బీకర్ మనకి ఎంత ఉంది, దాని వెయిట్ తీసేస్తే మనకు వచ్చేదే 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని మొలారిటీ. మనకి తీసుకున్నట్టు 100 ml ఎంత కాంపౌండ్ తీసుకున్నాం అనేది మనం కనుక్కుంటాం. సో ఈ విధంగా పార్ట్ ఏ అనమాట. అదేవిధంగా మనకి పార్ట్ బి. సో పార్ట్ బి వచ్చేసి ఈడిటిఏ ద్రావణం యొక్క మొలారిటీని లెక్కించడం. సో మనకి బ్యూరెట్ ద్వారా వచ్చినటువంటి వాల్యూని, సో ఇలా ఫస్ట్ సీరియల్ నెంబర్, అదేవిధంగా జింక్ సల్ఫేట్ ఘనపరిమాణం, సో తర్వాత బ్యూరెట్ రీడింగ్, ఇనిషియల్ అండ్ తొలి రీడింగ్ అండ్ తుది రీడింగ్. సో సీరియల్ నెంబర్ ఏంటి, మనం ఎన్నిసార్లు టైట్రేషన్ చేస్తాం అన్నిసార్లు 1 2 3 4 5 ఎక్సెట్రా అని. అదేవిధంగా జింక్ సల్ఫేట్ యొక్క ఘనపరిమాణం, మనం కొనికల్ ఫ్లాస్క్లో జింక్ సల్ఫేట్ యొక్క ఘనపరిమాణం మనం ఎంత తీసుకున్నాం, 20 ml తీసుకున్నాం. సో 20 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ఘనపరిమాణం. అదేవిధంగా బ్యూరెట్ రీడింగ్ ఏం, ఫస్ట్ మనం తొలి రీడింగ్ ఏముంది, ఫస్ట్ 0 ఫిల్అప్ చేసినాం కాబట్టి సో ఇక్కడ 0 అని పెడతాం. అదేవిధంగా టైట్రేషన్ చేసిన తర్వాత ఎక్కడి వరకు అయితే వాల్యూ దగ్గర ఆగిందో సో అక్కడ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 19.7 ml వరకు మనకి రీడింగ్ కలర్ అనేది చేంజ్ అయింది. సో వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్లోకి చేంజ్ అయింది అనుకో, సో అక్కడ స్టాప్ చేస్తాను. సో అక్కడ ఆ వాల్యూ నేను నోట్ చేసుకుంటాను. సో అదేవిధంగా రెండోసారి మళ్ళీ 20 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాను. సో దానికి మనం మరి 0 వరకు ఈడిటిఏని ఫిలప్ చేసి దాన్ని డ్రాప్ బై డ్రాప్గా కొనికల్ ఫ్లాస్క్లోకి యాడ్ చేస్తే నాజిల్ ద్వారా. సో దాన్ని ఎక్కడైతే కలర్ చేంజ్ వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్లో కలర్ చేంజ్ అనేది జరుగుతుందో సో అక్కడి వరకు ఆ వాల్యూ నోట్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకు 17.7 వచ్చింది, తర్వాత 17.5 వచ్చింది, లేదనుకో 19.5 వచ్చింది, తర్వాత 19.7 వచ్చింది, తర్వాత 19.98 వచ్చింది అనుకో. సో అంటే రెండు వాల్యూస్ సమానంగా పక్కన వచ్చేటువంటి 19.8 వచ్చింది నాకు. సో కాబట్టి ఆ విధంగా. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తాం, జింక్ సల్ఫేట్ ద్రావణం యొక్క దాని యొక్క మొలారిటీ ఎంత, 0.74 grams. జింక్ సల్ఫేట్ అంటే 100 mlకి తీసుకున్నాం కాబట్టి 0.743 వస్తుంది. సో దాని యొక్క ఘనపరిమాణం V1 అంతే. ఎంత తీసుకున్నాం, కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నటువంటి ఘనపరిమాణం. సో ఎంత తీసుకున్నాం మనం, 20 ml తీసుకున్నాం. సో 20 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ యొక్క ఘనపరిమాణం. అదేవిధంగా మోల్ల సంఖ్య, ఎన్ని మోల్ల సంఖ్య తీసుకున్నాం, 1n కాబట్టి 1. అదేవిధంగా ఈడిటిఏ ద్రావణం యొక్క మొలారిటీ ఎంత మనకు తెలుసా, మొలారిటీ తెలీదు. సో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఈడిటిఏ మొలారిటీ అంటే బ్యూరెట్లో వచ్చినటువంటి వాల్యూస్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఈడిటిఏ ద్రావణం యొక్క మొలారిటీ అనేది మనకి తెలుస్తుంది. అదేవిధంగా మొలారిటీని మనం కనుక్కుంటాం. సో దాని యొక్క ఘనపరిమాణం ఎంత, సో ఎంత వచ్చిందో మనకి వాల్యూ, బ్యూరెట్లో వచ్చినటువంటి వాల్యూ ఎంత వచ్చిందో మనకి. సో నాకు 19.8 దగ్గర వచ్చింది కాబట్టి 19.8 రాసుకుంటాను. సో అంటే రెండు వాల్యూస్ ఏవైతే వస్తాయో సో అది 19.18 వేసుకుంటాను. అదేవిధంగా మోల్ల సంఖ్య ఎన్ని ఉన్నాయి, ఈడిటిఏ మోల్ల సంఖ్య ఎంత, 1. ఓకే, దీన్ని నేను ఏ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేషన్ చేస్తాం, M1V1/N1 = M2V2/N2. సో దీన్ని మనకు తెలియంది ఏముంది, నాకు మొలారిటీ ఈడిటిఏ యొక్క మొలారిటీ M2 తెలుసు. సో M2ని అలానే పెట్టేసుకొని సో M1 × V1 × N2/N1 × V2. సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఎంత చేస్తాం, 0.743 × 20/1 × 1/19.8. దీన్ని చేస్తే నాకు మొలారిటీ ఎంత వచ్చింది, 0.750 అనేది వచ్చింది. సో ఇది నాకు ఈడిటిఏ ద్రావణం యొక్క మొలారిటీ. ఈడిటిఏ ద్రావణం యొక్క మొలారిటీ నాకు ఏమొచ్చింది, 0.750. సో ఇది ఈడిటిఏ ద్రావణం యొక్క మొలారిటీ. అదేవిధంగా
ఈ 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం ఫస్ట్ పార్ట్ ఏలో లెక్కించినాం. సో దాన్ని ఏ విధంగా లెక్కిస్తాం? సో జింక్ సల్ఫేట్ యొక్క మొలారిటీ కాబట్టి దాని మొలారిటీని ఏ విధంగా లెక్కిస్తారు? దాని ఫార్ములా ఏమి? భారం వెయిట్ బై గ్రామ్ ఈక్వైలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వి. అంటే భారం బై అనుభారం ఇంటూ 1000 బై వి అంటే ఏమి? మనం ఎన్ని ఎంఎల్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ 100 mlకి చేసుకున్నాను కాబట్టి 100 ml రాసుకున్నాను. ఓకే. అదేవిధంగా వెయిట్ బై గ్రామ్ ఈక్వైలెంట్ వెయిట్ జింక్ సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ అనుభారం ఏముంది? 287 కదా, 287.6 జింక్ సల్ఫేట్ యొక్క అనుభారం. సో అది నోట్ చేసుకొని ఇంటూ 1000 బై నేను 100 ml చేసుకుంటాను కాబట్టి 100 రాసుకుంటాను. లేదు నేను 500 చేసుకుంటానంటే 500 రాసుకోవాలి. అక్కడ మనం ఎంత సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేస్తామో సో ఆ వాల్యూని మనం అక్కడ రాసుకుంటాము. ఓకే. ఈ W ఈక్వల్ టు M3 ఇంటూ 287.6 ఇంటూ 100 బై 1000 ml. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? W ఈక్వల్ టు 0.761 ఇంటూ 287.6 ఇంటూ 100 బై 1000 ml. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? క్యాలిక్యులేషన్ చేస్తే 21.88 గ్రామ్స్ వస్తుంది. అంటే 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని జింక్ సల్ఫేట్ యొక్క భారం ఏముంది? 21.88 గ్రామ్స్. ఓకే, అది ఫస్ట్. అదేవిధంగా జింక్ అయాన్స్ను జింక్ సల్ఫేట్లోనే జింక్ భారాన్ని లెక్కిద్దాం. సో జింక్ సల్ఫేట్లోని జింక్ అయాన్లు ఏ విధంగా లెక్కిస్తాం? జింక్ సల్ఫేట్ యొక్క అనుభారం ఎంత ఉంది? 287.6 గ్రాములు. అండ్ ఈ జింక్ సల్ఫేట్లోని జింక్ భారం మనం ఎంత వస్తుంది? 65.38 గ్రామ్స్ వస్తుంది. సో దాన్ని మనం అంటే జింక్ యొక్క గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణంలో ఉన్నటువంటి జింక్ను మనం కనుగొనాలి. సో అప్పుడు ఏమొస్తుంది? వెయిట్ బై గ్రామ్ ఈక్వైలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వి. అంటే 1000 అంటే మనకి 1000 కాదు, మనకి ఇక్కడ గ్రామ్ ఈక్వైలెంట్ వాల్యూ తెలుసు మనకి. ఎంత భారం వచ్చేసి 65.38 ఉంది కదా. సో అది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 21.88 బై 287.6 ఇంటూ 65.38 బై 1 వస్తుంది. సో దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 4.97 గ్రామ్స్ వస్తుంది. సో ఈ 4.97 గ్రాములని ఇవ్వబడినటువంటి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని జింక్ భారాన్ని మనం లెక్కిస్తాం. సో ఇవ్వబడినటువంటి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోన జింక్ అనేది ఎంత ఉంది? 4.97 గ్రామ్స్ అనేది ఉంది. సో ఇది మనకి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని జింక్ అయాన్ల యొక్క భారం ఎంత ఉంది? 4.97. అప్పుడు నేను ఫలితం ఏం రాస్తాను? ఇప్పుడు జింక్ సల్ఫేట్ కనుక్కున్నాం, ఈడిటిఏ యొక్క అనుభారాన్ని కనుక్కున్నాం. సో అప్పుడు మనకి ఫలితం ఏమొస్తుంది? ఇవ్వబడినటువంటి 100 ml ఆఫ్ జింక్ సల్ఫేట్ ద్రావణంలోని జింక్ భారాన్ని కనుగొనుట అని క్వశ్చన్ అడిగినాడు కాబట్టి జింక్ అయాన్లు ఎంత వచ్చింది మనకి? 4.97 గ్రామ్స్ వచ్చింది. సో దీనిని మనం జింక్ సల్ఫేట్ యొక్క ఘనపరిమాణంగా తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం ప్రొసీజర్ చేస్తాం. దీన్ని డెమో క్లాస్ కూడా నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ చూపిస్తాను. నెక్స్ట్ మండే ల్యాబ్లో చూపిస్తాను. సో ఈరోజు అన్నీ ప్రిపేర్ చేసుకుని, సో ఈరోజు ఓన్లీ డెమో ఎక్స్ప్లెనేషన్ చేసినాను కాబట్టి సోమవారం నేను ల్యాబ్ డెమో చూపిస్తాను. ఓకేమా? దీన్ని మీరు చూడండి, వాల్యూస్ ఒకసారి రికార్డు ఒకసారి అబ్జర్వేషన్ కూడా చూసుకొని నేను మెటీరియల్ కూడా సెండ్ చేస్తాను వాట్సాప్లోనూ. ఈ మెటీరియల్ని మీరు ఒకసారి చదివి అది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది, ఒకవేళ ఆఫ్లైన్ నేను ఇప్పుడు ఆన్లైన్లో డెమో చూపిస్తాను కాబట్టి ఆఫ్లైన్ వచ్చిన తర్వాత మీకు డెమో కాదు ప్రాక్టికల్స్ చేస్తారు. సో అప్పుడు బాగా నేర్చుకుంటారు. ఒకవేళ టైం ఉంటే ప్రాక్టికల్స్ చూపిస్తాం. లేదనుకో ఎగ్జామ్స్ వెంటనే పెట్టినారనుకో, ఒకవేళ ఉన్న టైంలోనైనా కూడా ఎప్పుడో ఒక 1 or 2 days అన్నా కూడా ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాం అనమాట. ఓకేమైతే సో ఈ విధంగా మనం ప్రాక్టికల్ని ఇచ్చినటువంటి ఈడిటిఏ ద్రావణంను ఉపయోగించి జింక్ సల్ఫేట్ యొక్క ఘనపరిమాణాన్ని లెక్కించుట. సో జింక్ సల్ఫేట్ యొక్క ఘనపరిమాణం మనకి ఎంత వచ్చింది? 4.97 గ్రామ్స్ వచ్చింది. సో జింక్ సల్ఫేట్ ద్రావణంలోని జింక్ అయాన్ల యొక్క ఘనపరిమాణం ఎంత వచ్చింది? 4.97 గ్రామ్స్ వచ్చింది కదా. సో ఈ విధంగా. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు డెమో చూపిస్తాను. ఓకే అయితే లెఫ్ట్ అవ్వండి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ మా.